ఓం నమో వెంకటేశాయ నమః. గురుదేవాయ నమః. ఓం. నేను మీ ఆష్టవాస్తు గురించి వేణుగోపాల్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం సింహద్వారం జన్మ నామ రీత్యా గృహ సింహద్వార నిర్ణయం గురించి చెప్తున్నాం. మనకి పాత పద్ధతి ప్రకారం తూర్పుని ఆవర్గు, ఆగ్నేయుని కావర్గు, దక్షిణమునకు చావర్గు, నైరుతికి ఠావర్గు, పడమటికి తావర్గు, వాయువ్యము పావర్గు, ఉత్తరము యావర్గు, ఈశాన్యము సావర్గుగా నియమించారు. ఇక్కడ ఏంటంటే ఏ వర్గు వాళ్ళు కైతే ఆ వర్గానికి ఒకటి స్వదిక్కుగాను, పుష్టిగాను, రెండు సమదిక్కుగాను, మూడోది లెక్క పెట్టుకుంటే అక్కడ నుంచి పెట్టుకుంటారు, మూడోది మిత్ర దిక్కుగాను, నాలుగోది సమదిక్కుగాను, ఐదవది శత్రు దిక్కుగాను, ఆరోది సౌఖ్య దిక్కుగాను, ఏడవది ఆగ్యంగాను, ఎనిమిదవది వ్యంగ్యంగాను చెప్పి ఉన్నారు. ఈ కావర్గుని గర్భమంతుడు అంటే గద్ద, కావర్గు మర్జలయ్య అంటే పిల్లి, చావర్గు సింహము, టావర్గు కుక్క, తావర్గు సర్పము అంటే పాము, పావర్గు ఎలుక, యావర్గు ఏనుగు, సావర్గు కుందేలు. ఈ విధంగా చెప్తున్నారు. అంటే తన స్వది దిశలో సింహదారు ఉండుట అత్యంత శుభము. స్వది దిశ మొదలుకొని 1, 3, 7 దిశల్లో కూడా అత్యంత శుభులే. 2, 4, 6 దిక్కులు మధ్యమము లేక మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. 5, 8 దిక్కులు ఎంచుకొని నా బాధలు, ఇబ్బందులు, చింత, ధన వ్యయము, అనారోగ్యము అధిక మగును, తద్వారా దరిద్రం అనుభవించవలసి వచ్చును. వీలైనంత వరకు విద్యుక్కులైన ఆగ్నేయ, నైరుతి, వాయు, ఈశాన్యులను సింహ దూరంగా ఉండకుండా చూసుకుంటే శుభము. ఇదే విషయాన్ని ఆస్ట్రో వాస్తువులో మూలలోనే విదిక్కులను విడిచిపెట్టమని చెప్పి ఉన్నారు. అక్కడ మనకి కొంత చాలా విశాలంగా ఉంటుంది. అంటే ఎందుకంటే అక్కడ మనం ఆస్ట్రో వాస్తువులో చెప్పుకున్నది జన్మ నామ రీత్యా గృహసింహ ద్వారా నిర్ణయంలో అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తిక 1వ పాదం మేషరాశికి చెందింది కాబట్టి తూర్పు ద్వారాలైన ఈ 3, ఈ 4 మంచిది. అలాగే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశికి చెందినవి. దక్షిణమునకు మంచిది. దక్షిణంలో S3, S4 మంచివి. మృగశిర మిగిలిన 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మిగిలిన రాశికి చెందినవి. పశ్చిములకు మంచివి. పశ్చిమలో W3, W4 మంచివి. పునర్వసు 4వ పాదము, పుష్యమి, అశ్లేష, కర్కాటక రాశికి చెందినవి. ఇవి ఉత్తర దిక్కున మంచివి. ఉత్తరంలో 4 N3, N4, N5 ద్వారాలు మంచివి. అదేవిధంగా మఖ, పొప్ప ఉత్తర 1వ పాదం సింహరాశికి చెందినవి, తూర్పుకు చెందినవి. E3, E4 ద్వారాలు మంచివి. ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త నక్షత్రాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశికి చెందినవి. ఇవి దక్షిణములకు చెందినవి కాబట్టి ఇక్కడ S3, S4 మంచివి. అలాగే ఇక్కడ చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశికి చెందినవి. ఇది పశ్చిమ దిక్కులకు మంచిది. W3, W4 ద్వారాలు మంచివి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ధనుసు రాశికి చెందినవి. ఇవి తూర్పు దిక్కునకు మంచివి. E3, E4 ద్వారాలు మంచివి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణము, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశికి చెందినవి. ఇవి దక్షిణమునకు మంచిది. S3, S4 మంచిది. అలాగే ధనిష్ట
3, 4 పాదాలు శతభిషం నక్షత్రము, పూర్వాషాఢ 1, 2, 3 పాదాలు కుంభరాశికి చెందినవి. ఇవి పశ్చిమ దిక్కులకు మంచివి. W3, W4. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాషాఢ నక్షత్రం 4 పాదాలు, రేవతి చెంది నక్షత్రం 4 పాదాలు మీనములకు ఉత్తరము N3, N4, N5 మంచివి. కాబట్టి ఈ యొక్క ద్వారాలను మనం ఆస్ట్రో వాస్తు ప్రకారంగా మన జన్మ నామ నక్షత్రములకు మంచివిగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది గమనించవలేము. ఈ విధంగా మనం ద్వారాలు ఏర్పరచుకున్నప్పుడు మనకి అక్కడ శుభ ఫలితాలను ఇస్తున్నవి. కాబట్టి మీరు అది గమనించాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియోని సమాప్తం చేస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నా వీడియోని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ప్రార్థన. ధన్యవాదములు.